అయా నీ సిలువు చాటును మరుగుపరుచుకోండి. అయా నన్నేటి నుంచి అరికాల వరకు నీ రక్తంతో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ సేవకుడు మాట్లాడితే మాకు ఏమీ ప్రయోజనం ఉండదు ప్రభువా. కానీ నీ సేవకులోకి మీరు దిగి వచ్చి అయా మాతో మాట్లాడినప్పుడు అయా పాడైపోయిన మా జీవితాలు చిగురించబడతాయి ప్రభువా. నశించిపోతున్న మా జీవితాలు సరిచేయబడతాయి ప్రభు. అది నీ వాక్యం ద్వారా ప్రభువా. నీ సేవకుని నీ హస్తం చాటును బలపరచుకోండి. నీ సిలువు చాటును మరుగుపరుచుకోండి. అయా నీ నోటి బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా దేవా నీకే స్తోత్రములు ప్రభువా. అయా మా ప్రవక్త ద్వారా అయా ఎన్నో వర్తమానాలతో మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. అయా నీవు మాట్లాడితే ఎంతోమంది చనిపోయిన వారు బ్రతికించబడ్డారు ప్రభువా. నీవు మాట్లాడితే స్వస్థత పొందుకున్నారు ప్రభువా. అదే మా సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అలాంటి స్వస్థత ఈనాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నీ సేవకుడు మాతో మాట్లాడుతున్నప్పుడు అయా ఏ సమస్యతో మేము వచ్చున్నామో ఆ సమస్యకు తగిన వాక్యాన్ని మా జీవితం పట్ల మీ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడు ప్రభువా. అయా దేవా నీ సన్నిధికి ఎంతో ఖాళీ పాత్రలకు వచ్చినాం ప్రభువా. కానీ మేము తిరిగి వెళ్ళేటప్పుడు మా పాత్రలు నింపుకొని మేము సంతోషంగా వెళ్ళటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. దేవానికే స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును. అందరు కలిసి పాడదాం. ఆహా అంత స్వరంలో ఎత్తి పాడదాం. ఎవరు మౌనంగా ఉంటుంది సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఖచ్చితంగా దేవుడిని ఆరాధించినప్పుడు, దేవుని గోజాడినప్పుడు ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆశ్చర్యకరుడా స్తోత్రం. అందరు కలిసి పాడదాం. ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా అందరూ కలిసి పాడదాం. అందరూ కలిసి ఆహా హల్లే. అందరూ రంగస్థంలో పైకి ఎత్తుతాం. ఆహా హల్లెలూయా. అందరూ కలిసి స్వరములు ఎత్తి పాడదాం. ప్రభువా హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్నిజ్వాలంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్నిజ్వాలంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అందరు కలిసి మరొకసారి ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ
స్వరూపిణి నీవే ఆరాధింతును అందరం మరొకసారి చివరగా ఆహా హల్లెలూయా. అందరూ రెండు హస్తములు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అలాగే మనం నిలబడి ఉండగా ఈ వాక్యాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి వాక్యం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి వాక్యం చదువుకుందాం. ఐగుప్తు దేశం నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారి అందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశముల్లోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరుగున్నాను కనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మను శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎరదరగక సింహము అడవిలో గర్జించున, ఏమీ పట్టబడకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బపెట్టిన, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కబడున, ఏమీ పట్టబడకుండా ఉరిపెట్టువాడు వదిలివేయిన, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమి చేయడు. సింహం గర్జించును, భయపడని వాడెవడు? ప్రభుని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవశింపకుండా ఉండేవాడెవడు? ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి యేసు ప్రభ, నిన్న నేడే కలితగా ఉన్న తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వెలనే స్తుతులు స్తోత్రాలు. మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా నడిపించి కృప చూపావు. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభు నిన్ను గణపరచున కృప చూపావు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ వాక్యం. నాయన, మీ వాక్యం దగ్గరకు వచ్చిన నాతో మాతో మాట్లాడండి. చదవబడిన వాక్యానికి మీ ఆశీస్సులు జోడించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. కూర్చోండి అందరం. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వచ్చిన అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి మరి వాక్యం చదువుకుందాం. ఆమోసు గ్రంథం ఆ చదవబడినటువంటి లేఖనం నుంచి, వాక్యాల నుంచి ఒక చిన్న వర్తమానాన్ని మనం తెలుసుకుందాం. మన ఈ కాల వర్తమానకుడు సహోదరు బ్రహ్మం గారి ద్వారా తెలియజేసిన వర్తమానం అంశం ఏంటంటే, ఒక నిజ ప్రవక్త యొక్క మార్గము. అందరు చెప్పాలి గట్టిగా. రెండో స్థలం ఉన్నాయి లేవా? గట్టి చెప్పు. ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో మన వాక్యాన్ని ధ్యానించుకుందాం అండి. ప్రవక్త ఏం చెప్పాడో అదే మీకు తెలియజేస్తాను. దేవుడు మనకి తీర్పు తీర్చడానికి ఒక సమయం ఉంది. రేపు మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెద్ద న్యాయస్థానం ఎదుట మనం ఖచ్చితంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేనికంటే జవాబు ఇవ్వాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ పెద్ద న్యాయస్థానం దగ్గర
ఖచ్చితంగా ఒక్కొక్కరము జవాబు ఇవ్వాలి. ఏ సమయం నుండి మనం పిలువబడతామో మనకు తెలియదు. మనం ఏ సమయంలో పిలువబడతామో ఎవరికి తెలియదు. కాబట్టి అన్ని వేళలా మనము సిద్ధపడి ఉండాలి. అందరూ చెప్పాలి గట్టిగా. గట్టిగా ఇప్పుడు 2 చేతులు అయితే హల్లెలూయా. మనల్ని దేవుడు ఏ సమయంలో ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కాబట్టి అన్ని వేళలా మనం సిద్ధపడాలి. ఎందుకు తెలుసా? రేపు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనం ఎదుట ఆ న్యాయస్థానం దగ్గర ఖచ్చితంగా మనం జవాబు ఇవ్వాలి. కనుక జవాబు ఇవ్వాలి కాబట్టి దానికోసం సిద్ధపడి ఉండాలి. ఏ సమయంలో పిలుతాడో తెలియదు మనకి. గమనించుదా? గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుడి దగ్గరే, ఆయన సన్నిధిలోనే, ఆయన వాక్యంలోనే, ఆయన ప్రసన్నతలోనే. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ సమాధానం దొరకదు, ఎక్కడ జవాబు దొరకదు, ఎక్కడ నెమ్మది ఉండదు, ఎక్కడ సంతోషం లేదు. ఒకే ఒక స్థలంలో సంతోషం ఉండేది, ఒకే ఒక చోట సమాధానం దొరికేది, ఒకే ఒక చోట నెమ్మదినిచ్చేది. అది దేవుని దగ్గర మాత్రమే, అది వాక్యం దగ్గర మాత్రమే, ఎక్కడా దొరకదు. హల్లెలూయా. కనుక ఖచ్చితంగా మనం సమాధానం పొందుకోవాలంటే ఆయన దగ్గరకు రావాలి. నెమ్మది రావాలంటే ఆయన దగ్గరకు రావాల్సిందే. ఆదరణ ఇచ్చేది ఆయన మాటే, బలం ఇచ్చేది ఆయన మాటే, మనల్ని నడిపించేది ఆయన వాక్యమే, మనల్ని జీవింపజేసేది ఆయన వాక్యమే, మనల్ని బ్రతికించేది ఆయన వాక్యమే, మనల్ని నిత్యత్వాన్ని తీసుకెళ్ళేది కూడా ఆయన వాక్యమే. హల్లెలూయా. కనుక ఎక్కడికి రావాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు, ఆదరణ లేదు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. మన గురించి గమనించండి. మనము ఎంతో బలము కలిగి ఉన్నామంటే, మనం ఈ విధంగా ఉన్నామంటే, బ్రతుకుతున్నామంటే మన కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు. అర్థమైందా? ప్రవక్త అంటాడు, ఈ రోజున సజీవుడిగా ఉన్నానంటే, జీవించి ఉన్నానంటే మీ ప్రార్థనలు బట్టి అన్నాను ఆయన. అలాగా మనం కూడా, మన సహోదరులు, మన సంఘము మన కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మనకు బలం కలుగుతుంది, మనల్ని నడిపిస్తుంది, అది మనల్ని ఆదరిస్తుంది, అది మనల్ని జీవింపజేస్తుంది, మనల్ని కాపాడుతుంది. అది ఆ ప్రార్థన. అర్థం చేసుకోండి. ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. అందుకోసమే ఆ ప్రార్థనే మనల్ని బలపరిచేది. ఆయన అది మీకు ఎంతో బలము కలగజేయను ఆయన అంటున్నాడు. వారు చేసే ప్రార్థన, మన కోసం చేసే ప్రార్థన, అది మనకు బలాన్ని ఇస్తుంది. కనుక ఒకరికొకరు మనం ప్రార్థించాలి, ఒకరికొకరు మనం దేవుని దగ్గర మొరపెట్టాలి, మన దేవుని సన్నిధిలో దేవునికి విజ్ఞాపన చేయాలి. అది మనల్ని బలపరుస్తుంది. కనుక ఖచ్చితంగా మనం అందరం ఒకరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే మనల్ని దేవుడు విమోచించి రక్షించి మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనల్ని వశపరుచుకోలేదు, మనల్ని వశపరుచుకోలేదు, మనమే మరణాన్ని వశపరుచుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. మనల్ని పట్టుకోలేదు, మనల్ని వశం చేసుకోలేదు. దేవుని యొక్క ప్రవర్తన నాడు గమనించండి. దానిని మనమే వశపరుచుకుందాము, మరణాన్నే మనం వశపరుచుకుంటాం. ఎందుకంటే మరణం ఓడిపోయింది, మరణపు ముళ్ళు విరిచాడు క్రీస్తు. 2000 సంవత్సరాల క్రితమే కలవరిలో మరణపు ముళ్ళు విరవబడింది. మరణం ఓడిపోయింది, అది ఓడిపోయింది. అది మనల్ని ఏం చేయలేదు, మనల్ని జయించలేదు, అది మనల్ని పట్టుకోలేదు, మనమే దాన్ని పట్టుకుంటాం. అదే మన స్వాధీనంలో ఉంటుంది, అదే మన వశంలో ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయింది అది. మన దేవుడు జయించాడు ఆయన, మన దాన్ని ఓడించాడు ఆయన. మరణం ఓడిపోయింది కనుక దాన్ని మనల్ని ఏం చేయలేదు, అది మనల్ని వశపరుచుకోలేదు, అది మనమే దాన్ని వశపరుచుకుంటాము. హల్లెలూయా. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. భౌతికంగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే వాగ్దాన దేశానికి వెళ్తున్నారో, యాత్రలో ఉన్నారో, ఈరోజు ఆత్మీయంగా మనం కూడా యాత్రలో ఉన్నాము. వాస్తవా కాదా? వారు ఏ విధంగా అయితే యాత్రలు చేశారు, యాత్రికులుగా ఉన్నారు,
భూమి మీద మనం కూడా ఆత్మ సంబంధంగా మనం కూడా యాత్రికులమై ఉన్నాం. వారు ఏదైతే వాగ్దాన దేశానికి వెళ్తున్నారో మనం కూడా వాగ్దాన దేశానికి వెళ్తున్నాం. అర్థమైందా? దేవుడు వాళ్ళకు వాగ్దాన దేశం ఇచ్చాడు. పాలు తేళ్ల ప్రవహించే దేశం అది. మనకు కూడా దేవుడు ఒక వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. మనం కూడా దానికోసం వెళ్తున్నాం. మనకు నిలవరమైన పట్టణం లేదు ఇక్కడ. ఇది స్థిరమైనది కాదు, ఇక్కడ శాశ్వతమైనది కాదు. ఇక్కడ నిలవరమైన పట్టణం కోసం మనము ఎదురు చూస్తున్నాం, దానికోసం కనిపెడుతున్నాం. అది మనకు స్థిరమైంది అక్కడ. దానికోసం మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ఈ లోకమున యాత్రికులము. హల్లెలూయా! అందరు రేపలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా! యాత్రికులము. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా యాత్రికులై ఉన్నారో మనం కూడా యాత్రికులమై ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేశం ఉందని చూసారా? ఎన్నారు వాగ్దానం చేసి, వాగ్దానం మాత్రమే ఉంది వాళ్ళకి. వారు చూసారా? అది వాగ్దాన దేశం చూసారా? మనం చూసామా? వారు నమ్మారు, వాగ్దానం నమ్మారు వాళ్ళు. మనం నమ్ముతున్నాం. హల్లెలూయా! ఇద్దరు వెళ్ళారు యెహోషువ కాలంలో, వాగ్దాన భూమికి వెళ్ళారు. అది పాలు తేలని ప్రపంచ దేశము, శ్రేష్టమైన దేశము, సమృద్ధి గల దేశం, అది ఆనందకరమైన దేశం. అది గమనించిన అక్కడికి వెళ్ళారు, మంచి ఫలాలు తీసుకొచ్చారు, ద్రాక్షకలను తీసుకొచ్చారు. ఇద్దరు మనుషులు మోసారు దాన్ని. వాళ్ళు చూశారు మరి. వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చారు. అక్కడ ఒక దేశం ఉందని, అది శ్రేష్టమైందని, అది పాలు తేల ప్రవహించే దేశం అని వారు దాని వాగ్దానాన్ని, అక్కడ ఉన్న ఫలములు తీసుకొని వచ్చారు. అలాగనే యెహోషువ మన యేసుక్రీస్తు, యెహోషువ అనగా రక్షకుడు. అవతల దేశంలో, ఆ వాగ్దాన దేశంలో అక్కడ మంచి శ్రేష్టమైనది అది. అక్కడ మరణం లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ బాధ లేదు, అక్కడ అంత సంతోషమే. మన యెహోషువ వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, వాగ్దానం తీసుకొని వచ్చాడు, వాగ్దానాన్ని తీసుకొని వచ్చాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు. అవునా కాదా? మనం చూసాం మరి. మన యెహోషువ వెళ్ళాడు, దాన్ని రుజువు చేసి తీసుకొచ్చాడు. అక్కడ ఆ దేశంలో వాళ్ళు ఏ విధంగా అయితే ఆ ద్రాక్ష గెలను తీసుకొచ్చారు, ఆ ధాన్యం ఫలాలని అక్కడ ఉన్న శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి రుజువు చూపించారు. అక్కడ ఒక దేశం ఉంది, అది శ్రేష్టమైనదని, వాగ్దానం చేయబడిన దేశమని వాళ్ళు అదే విధంగా తీసుకొచ్చారు. మన యెహోషువ కూడా రుజువు తీసుకొచ్చాడు, మరణాన్ని జయించాడు. అర్థమైందా? ఏర్దాన అవతల దేశం ఉంది, మరణం తర్వాత జీవం ఉంది. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనము ఒక అమర్త్య లోకానికి యాత్ర చేస్తున్నాం. ఆ దేశంలో మరణం లేదు, అక్కడ మృతులు లేపబడేరి. మన పాయనములో ఒక గొప్ప రక్షకుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మనము ఒక అమర్త్యలోకానికి యాత్ర చేస్తున్నాం. ఇది మర్త్యలోకము, అందేనా? ఇది క్షయమైనది, అక్షయలోకం, అది దేవునికి స్తోత్రం. అమర్త్యలోకానికి యాత్ర చేస్తున్నాం. వారు ఏ విధంగా అయితే యాత్రికులకు ఉన్నారో భౌతికంగా, ఈరోజు మనము యాత్రికులమే. మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. అర్థమైందా? అమర్త్యలోకానికి చేస్తున్నాం. అక్కడ మృతులు పడ్డారు. మన పాలెంలో ఒక గొప్ప రక్షకుడు ఉన్నారు, మరి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇప్పటికే ఆత్మ సంబంధంగా పునరుద్ధానం పొందాం, దేవునికి స్తోత్రం. ఆత్మీయ పునరుద్ధానం పొంది ఉన్నాం. ఇక మనకు జరగాల్సింది శరీర పునరుద్ధానము. పౌలు అన్నాడు, మనం పరలోకం ముందు కూర్చుని పెట్టబడ్డాం. ఆల్రెడీ మన పరలోకంలో కూర్చొని పెట్టబడ్డాం. ఆత్మ సంబంధంగా పునరుద్ధానం జరిగింది. ఇక మనకు జరగాల్సింది శరీర పునరుద్ధానం జరగాలి. అర్థమైందా? ఆత్మ సంబంధంగా పరలోకంలో ఉన్నాం, భౌతికంగా ఉండాలి, దేవునికి స్తోత్రం. శరీరం మార్పు చెందాలి, శరీర పునరుద్ధానం జరగాలి, ఈ దేహం మార్చబడాలి. అర్థమైందా? దానికోసం మనం ఎదురు చూస్తున్నాం, దానికోసం మనం కనిపెడుతున్నాం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. మంచిది. ఇప్పుడు అసలైన వాక్యంలో కొందాం. వర్తమానంలోకి ఒక నిజప్రవర్త యొక్క మార్గము, అంతేనా? ఈ ప్రవక్త ఆమోసు ప్రవక్తలో చిన్న ప్రవక్త. ఎవరైనా చిన్న ప్రవక్త ఆమోస్. ఇశ్రాయేలు
పరిపాలన చేస్తున్న రాజు యెరోబాము. యెరోబాము కాలంలో ఇశ్రాయేలు ప్రజలు భౌతికంగా వారు అభివృద్ధి చెందారు. యెరోబాము దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు, యెరోబాము అనే రాజు కాలంలో అతను బాగా సామర్థ్యం గలవాడు, మంచి సామర్థ్యం గల రాజు. యెరోబాము తెలివైన రాజు, తెలివైన వాడు, సామర్థ్యం గలవాడు. అయితే అతనిలో ఒక తప్పు ఉంది. ఏంటిది ఆ తప్పు అంటే అతని విగ్రహారాధికుడు. అందరు చూడాలి. సామర్థ్యం గలవాడే, అర్థమైందా, తెలివైన వాడే, బాగా పరిపాలన చేస్తున్నాడు, కానీ విగ్రహారాధికుడు. ఆ యొక్క ఇశ్రాయేలు దేశము అతని పరిపాలన కాలంలో ప్రజలందరూ కూడా భౌతికంగా అభివృద్ధి చెందారు, కానీ ఆత్మ సంబంధంగా దిగజారిపోయారు, ఆత్మ సంబంధంగా దేవునికి దూరం అయిపోయారు, ఆత్మ సంబంధంగా దేవునికి దృష్టిలో చెడిపోయి ఉన్నారు. అందుకోసం ఆ యొక్క ప్రజలు దేవునికి దూరం అయిపోయినప్పుడు, దారి తప్పినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు వారిని సరిచేయటానికే దేవుడు ఒక ప్రవర్తన పంపించాడు. దేవునికి స్తోత్రం. ప్రతి కాలములో దేవుడు తన ప్రజలు దారి తప్పినప్పుడు, ఆ ప్రజలు వాక్యానికి దూరమైనప్పుడు, దేవునికి దూరమైనప్పుడు మరలా తన ప్రజలను మరలా ఆయన మార్గంలో నడిపించడానికి, తీసుకురావడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. హల్లెలూయా. మరలా సరైన మార్గంలోకి తీసుకురావడానికి, సరైన వాక్యంలోకి తీసుకురావడానికి, దేవుని దగ్గరకు తీసుకురావడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. అలాగనే ఇక్కడ గమనించండి, నిజముగా ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రవక్తను, ఆ ఆమోసు ప్రవక్తను పంపించాడు. దేవునికి స్తోత్రం. అతను పశువులు కాపరి. దేవుడే అతని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు వెళ్ళి అతనితో మాట్లాడి వెళ్ళి వర్తమానం బోధించని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఆ సమరయ పట్టణానికి సరాసరిగా చక్కగా వచ్చి ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన దాన్ని మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పిన వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. అలా అక్కడికి వాళ్ళందరికీ ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలియజేస్తున్నాడు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు, మీ స్థితి ఏంటి, దేవునికి దూరం అయిపోయారు, ఆత్మ సంబంధంగా మీరందరూ కూడా దేవుని విడిచిపెట్టారు, శారీరకంగా భౌతికంగా మీరు అభివృద్ధి పొందొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా మీరు చెడిపోయి ఉన్నారు, పాపంలో ఉన్నారు, దేవునికి దూరం అయిపోయారని తన యొక్క వారి యొక్క స్థితిని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఆమోసు చిన్న ప్రవక్త, గమనించండి, ఆమోసు చిన్న ప్రవక్త. దేవుని వాక్యంలో ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త ఆ కొండ మీదకి వచ్చి సమరయ పట్టణాన్ని చూస్తున్నాడు. అది మధ్యాహ్నం వేళ. గమనించండి, మధ్యాహ్నం సమయం. అది తన యొక్క బట్టతలు మెరిసిపోతుంది అన్నాడు ఆయన ఎండకి. ఆ పట్టణాన్ని చూస్తున్నాడు, తన యొక్క గ్రడ్డాన్ని నిమురుకుంటున్నాడు. అర్థమైందా? ఆ పట్టణం అంతా ఎలా ఉందో చూసే ప్రజలకి చాలా ఆ కాలంలో అది ఉన్నతమైనటువంటి పట్టణం, అది అభివృద్ధి చెందినటువంటి పట్టణం, ఆ సమరయ పట్టణం, నాగరికత ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం అది. కనుకనే ఎక్కడి నుంచి అయినా సరే ఆ పట్టణానికి వచ్చేవాళ్ళు. అంత అభివృద్ధి చెందినటువంటి పట్టణం అది. కానీ ప్రవక్త ఏం చూస్తున్నాడు? ప్రవక్త చూసేదేంటి? ప్రవక్త వారి అభివృద్ధిని చూడలేదు, కానీ వారి నాగరికతను చూడలేదు, కానీ వారి కార్యాలను చూడలేదు, కానీ ఆ ప్రజలు చేస్తున్న పాపాన్ని చూస్తున్నాడు. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అర్థమైందా? ఏం చూస్తున్నాడు? వారి పాపాన్ని చూస్తున్నాడు. నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా, నిజమైనటువంటి ప్రవక్తలు సేవకులు ఎప్పుడు కూడా భౌతికమైన చూడరు, కానీ వారి ఆత్మస్థితిని చూస్తారు. ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త ఆమోసు ఏం చూస్తున్నాడంటే వారి డెవలప్మెంట్, వారి నాగరికతని, వారి భౌతికమైన స్థితిని చూడలేదు, కానీ వారి పాపాన్ని చూస్తున్నాడు. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, దేవునికి ఎంత దూరం అయిపోయారు అనే సంగతిని ఆయన చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, చూడండి.
దేవుని యొక్క ప్రవక్త చూడండి ఏమని చెప్తున్నాడు. ఆయన తానెట్లు కనబడినా దాని గురించి పట్టించుకోలేదు. ఎంతటి నాజూకైన వస్త్రాలు ఆయన ధరించినో తన తలను సరిగ్గా దూకునో లేదో, ఎవరైనా తనను చూస్తున్నారో లేదని కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయన యొక్క ప్రభువాక్యం ఉన్నది. ఆ ప్రభువాక్యం అందించడే ఆయన పని. దేవునికి స్తోత్రం. ఆయన మంచి వస్త్రాలు వేసుకున్నాడా, చక్కగా తల దూకున్నాడా, మంచి వస్త్రాలు వేసుకుని వచ్చాడా, మరి నాజుక్కు ఉన్నాడా, అది ఆయన చూడాల. ఆయన దగ్గర ఇది ఏమీ లేదు. ఆయన దగ్గర దేవుని వాక్యం ఉన్నది, ప్రభు వాక్యం ఉంది. ఆ వాక్యం అందించడమే ఆయన పని. ఆయన యొక్క సంపూర్ణమైన గురి అయినది అది. ఇతడెవరు? ప్రవక్త ఆమోసు. ఒంటరిగా ఉంటూ మోటివాడిగా ఉన్నాను, కానీ అతను ఎచ్చట నిలబడి ఉన్నాను అతడు ఎరుగును. తానేమి చూచున్నాడని దాన్ని అతడు ఎరిగి ఉన్నాడు. అతని వాక్యం నందు ఒక నిజ ప్రవక్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతను మోటివాడైనా, చదువులేని వాడైనా, కరుకుగా ఉన్నా, అతను ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, ఏమి కలిగి ఉన్నాడో అతనికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని వాక్యం నందు ఒక నిజ ప్రవక్తగా ఉన్నాడు. దేవుని వాక్యంతో వచ్చి ఉన్నాడు. అతను వాక్యము ప్రవక్త దగ్గరికి వస్తుంది. దేవుడు వాక్యము ప్రవక్త దగ్గరికి తెలియజేస్తాడు. ప్రవక్తలకు మాత్రమే అది బయలుపరచబడుద్ది. దేవుడు ఏదైనా చెయ్యాలంటే, బయలుపరచాలంటే తాను ఎన్నుకున్న ప్రవక్తకే తెలియజేస్తాడు, తాను ప్రవక్తలకే బయలుపరుస్తాడు. గుర్తుపెట్టుకోదని స్తోత్రం. నువ్వు మేధావి కావచ్చు, నువ్వు బిషప్ కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు రెవరెండ్ కావచ్చు, జ్ఞాని కావచ్చు, అది నీకు బయలుపరచడు. వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందంటే ఆయన ప్రవక్తల దగ్గరికే వస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? ఆమోసు ప్రవక్త పశువుల కాపరి, అందరిని దాటి అందరిని విడిచిపెట్టి వాక్యం ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఎక్కడో అడవిలో ఉన్న ప్రవక్త దగ్గరకు వచ్చింది. ప్రవక్తను ఎన్నుకున్నాడు ఆయన. తల్లి గర్భంలో రూపింపకమునుపే, జగత్ పునాది ఏపడకనుపే ప్రవక్తగా ఉంటాడు. మనుషులతో వచ్చేవాడు కాదు, మనుషులు అభిషేకిస్తే ప్రవక్త కాదు, మనుషులు ఎన్నుకుంటే ప్రవక్త కాదు, మనుషులు నిర్ణయిస్తే ప్రవక్త కాదు, సంఘం చెప్తే ప్రవక్త కాదు. దేవుడే నిర్ణయించాలి, దేవుడే అభిషేకించాలి, దేవుడే ఎన్నుకోవాలి, దేవుడే పంపించాలి. ఆయన ప్రవక్త. దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాంటి వాళ్ళ దగ్గరికి వాక్యం వస్తుంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. తానేమి చేస్తున్నాడు దాన్ని అతను ఎరిగి ఉన్నాడు. ఆ పనితోనే ఈ పట్టణానికి అతను వచ్చాడు. ఎందుకనగా అతని యొద్దకు వాక్యం వచ్చిన ఒక నిజదాసుని యొద్దకు ఎప్పుడైతే వాక్యం వచ్చునో అతడు తప్పక వెళ్ళవలెను. దేవుడు నిజదాసుడు, నిజ సేవకుడి దగ్గరికి ఎప్పుడైతే వాక్యం వస్తుందో అతను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిస్థితులను లెక్క చేయడం, కష్టాలను లెక్క చేయడం, ఎట్లయినా కానీ అతను తప్పక వెళ్ళి తీరాలి. దేవుడు అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడితే, వాక్యం అతని దగ్గరకు వస్తే అతడు తప్పక వెళ్ళాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయి వెళ్ళాలి, కష్టాలు ఉన్నాయి వెళ్ళాలి. ఏటిని కూడా లెక్క చేయడం, ఎట్లయినా కానీ అతను వెళ్ళి తీరాలి. అతనికి సిద్ధపాటు ఉన్నా లేకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా, ఆశించినా ఆశించకపోయినా, ఏమున్నా కానీ ఎట్లయినను అతడు వెళ్ళక తప్పదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. సిద్ధపడకపోయినా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా దేవుని వాక్యం వస్తే, దేవుడు చెబితే అతను వెళ్ళి తీరాలి. హల్లెలూయా. అలాగ నీ దగ్గరకు వాక్యం వస్తే, దేవుడు నిన్ను దర్శిస్తే, నీతో మాట్లాడితే, నిన్ను పిలిస్తే, నువ్వు సిద్ధపడకపోయినా, నీకు నచ్చకపోయినా, నీకు ఇష్టమైన రాకపోయినా వచ్చి తీరాల్సిన వాక్యాలకే. హల్లెలూయా. నమ్మి తీరాలి. అర్థమైందా? పరిస్థితులు బాగలేదండి, ఇంకా నాకు అన్నీ ఉన్నాయండి, నాకు ఇది ఉందండి, తర్వాత నమ్ముతానండి, పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత నమ్ముతా బాప్సం ఉంటానండి, ఉద్యోగం వచ్చిన తర్వాత నో 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 నో. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. అర్థమైందా? ఎన్ని చెల్లవు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఆశించినా ఆశించకపోయినా, ఏమున్నా కానీ ఎట్లయినను అతడు వెళ్ళక తప్పదు. అది దేవుని మాట అయినది. అది దేవుని మాట, దేవుని మాట. పాస్టర్ మాట కాదు, బిషప్ మాట కాదు, సంఘం మాట కాదు, ఎవరి మాట కాదు, అది దేవుని మాట. దేవునితో మాట్లాడితే, దేవుని దర్శిస్తే, దేవుని పిలిస్తే వచ్చి తీరాల్సిందే. హల్లెలూయా. సాకులు చెప్పాం,
సాకులు చెప్తావా? మరి సాకులు చెప్తున్నట్టు అర్థం ఏంటి? బాప్తిసం పొందంటే సాకులు ఎందుకు చెప్తున్నావు? వాక్యం నమ్మమంటే ఎందుకు సాకులు చెప్తున్నావు? వినాలి. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సార్, ఆశించిన ఆశించకపోయినా అది దేవుని మాట. అర్థమైందా? కాబట్టి వర్తమానం అతన్ని తీసుకుని వెళ్ళి తీరాలి. అతడు బుద్ధిహీనముగా ఎన్నడూ వెళ్ళాడు. గుర్తుపెట్టుకో, ఏదో బుద్ధిహీనుడిగా వెళ్ళాడు. నిజమైన దేవుని సేవకులు ఏదో అనాలోచనగా వెళ్ళరు, బుద్ధిహీనంగా వెళ్ళరు. చూడండి, డబ్బు కొరకు అతను ఎన్నడూ వెళ్ళడం, డబ్బును ఆశించి వెళ్ళడం. సేవ చేస్తున్నామంటే డబ్బు కోసం చేస్తావా? ఆశించి చేస్తావా? పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తావా? గొప్పతనం కోసం చేస్తావా? నో సార్. దేవుడు పిలిచాడు, పంపిస్తే అంతే వెళ్ళాల్సిందే. వెళ్ళి దేవుని పని చేయి. ఎప్పుడు కూడా బుద్ధిహీనంగా వెళ్ళడం, డబ్బు కోసం వెళ్ళడం, పేరు ప్రఖ్యాతుల కొరకు ఎన్నడూ వెళ్ళడం. అతను ప్రభునామలో మాత్రమే ఒక ఉద్దేశం కొరకు వెళ్ళిన దేవుని స్తోత్రం. ఈరోజు కూడా అంతే. నిజమైన దేవుని పిల్లలు, దేవుని యొక్క సేవకులు, దేవుడు పిలిచిన వారు దేవుని కోసం వెళ్తారంటే దేవుని వాక్యమైన ఆత్మల కోసం వెళ్తాడు తప్ప, దేవుని బిడ్డల కోసం వెళ్తారు తప్ప, దేవుని పని నిమిత్తం వెళ్తారు తప్ప, దేవుని కోసం వెళ్ళరు, డబ్బు కోసం వెళ్ళరు, పేరు ప్రఖ్యాతుల కోసం వెళ్ళరు, గొప్పతనం కోసం వెళ్ళరు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎందుకు దేవుడు పిలిచినాను అంటున్నావు? మరి దేవునికి వెళ్ళి చూడకుండా దేని భూ సంబంధంగా ఎందుకు చూస్తున్నావు? మనం చూడాల్సింది ఆత్మల కోసం, దేవుని ఆత్మల కోసం, దేవుని బిడ్డల కోసం. ఆత్మలు తీసుకురావాలి, ప్రభుకు నడిపించాలి. ప్రభులకి, సంఘంలోకి కాదు, క్రీస్తులకు నడిపించాలి, క్రీస్తులకు నడిపించాలి, క్రీస్తులకు తీసుకురావాలి. సంఘంలోకి కాదు, సంఘంలో సభ్యులకు చేయటం కాదు, క్రీస్తులకు తీసుకురావాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘంలో చూపించుకోవడానికి కాదు. గమనించండి, ఎన్నడూ వెళ్ళాడు అతను. ప్రభునామం మాత్రం ఒక ఉద్దేశం కొరకు వెళ్తాడు. అతను ఒక పరిచరకుడుగా అతను ప్రభువే పంపిను. ఎవరు అతను పంపిందంటే దేవుడే పంపింది. ఒక వ్యక్తిని సేవకుని పంపిస్తానంటే దేవుడే పంపిస్తాడు. మనుషులు పంపిమను. దేవుడు పంపించిన వాడు ఎక్కడ రాజీ పడడు, ఏ విషయంలో రాజీ పడడు, ఎక్కడ కూడా లోపడడు, మోహమాట పడడు, పుంచగించడు, రాజీ పడడు. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాడు. అర్థం చేసుకో. అనుకూలంగా మాట్లాడలు. వాళ్ళని పంపించేది ఎవరు తెలుసా? దేవుడే. ప్రభువే అతను పంపించు. అతడే దేవుని వాక్యమై ఉన్నాడు. అతడే దేవుని వాక్యమై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు వాక్యము అతను తీసుకుని వచ్చున్నాడు. అతను నిజమకు దేవుని ప్రవక్త. ఏమనగా దేవుని యొక్క ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం అది. ఈ గొప్ప నిర్భయుడు దైవజనుడు యెరొబోము కాలంలో ఉన్నాడు. గమనించండి, 13 సంవత్సరాల సేవలో ఇతను ప్రవశించాడు. ఇతని పరిచర్య 13 సంవత్సరాలు. యెరొబోము కాలంలో ఇతను ప్రవర్తకున్నాడు. ఇశ్రాయేలు పాలించిన రాజులు తెలివైన వాడు, సామర్థ్యం గల రాజు ఎవడంటే అతనే. కొద్ది కాలం ఉన్నాడు. అతని కాలంలో ఇశ్రాయేలు వర్ధిల్లింది. ఇశ్రాయేలు చాలా అభివృద్ధి చెందింది. కానీ అతను ఎందు ఏదో ఒక తప్పిదం కలదు. అదేంటంటే అతను ఒక విగ్రహారాధికుడు. ఒకనొక దినమున నేను దీన్ని చదువుతున్న గమనించండి. ఒక వ్యక్తి ఎంత తెలివి గలవాడైనా కానీ జాగ్రత్తగా నాలి. అందరూ చెప్పాలి గట్టిగా. 2 స్థలాలు చెప్పు గట్టిగా, బాగా చెప్పు గట్టిగా. అందరు గట్టిగా ఒకసారి దేవుడికి సపోర్ట్ కొట్టం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఎంత తెలివి గలవాడైనా కానీ, ఎంత సామర్థ్యం గలవాని కానీ, ఎంత అభివృద్ధి సాధించినా కానీ అతడు దేవుని నుండి దూరమైన దేశమునకు చాలా ముప్పు వాటిల్లుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో. అతను ఎంత సామర్థ్యంగా ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎంత అభివృద్ధి సాధించినా అతడు దేవుని నుండి కనుక దూరం అయితే దేశమునకు చాలా ముప్పు వాటిల్లుతుంది. దేవుని నుండి, దేవుని వాక్యం నుండి అతడు దూరమైనందువల్ల మేమంతటి తెలివైన వాళ్ళము, మాకెంతటి మేధాశక్తి కలదు అని తమను చూపించుకున్నా అది ఎంత అర్థమే, అదంతా శూన్యము. దేవుడికి దూరం అయితే, అలాగనే ఎవరైనా సరే, సేవకుడైనా, విశ్వాసైనా, సంఘమైనా,
ఎంత అభివృద్ధి చెందినా, గుర్తుపెట్టుకో, ఎంత మేధస్సు ఉన్నా, ఎన్ని పరికరాలు ఉన్నా, ఎంత మందిరము అంగులుగా ఉన్నా, ఎంత ధనవృద్ధి ఉన్నా, దేవుని వాక్యానికి దూరం అయితే అంతా వ్యర్థమే. అందరూ చెప్పాలి గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూడండి. ఇతడు తెలివైన వాడు మంచిదే, కానీ ఇశ్రాయేలు వెనుక జరిగే స్థితిలో ఉన్నది. ఆమె బోధకులు, ఆమె యాజకులు, ప్రభుత్వం కూడా ప్రభుని వాక్యాన్ని విడిచిపెట్టింది. తెలివైన వాడే, సామర్థ్యం గల వాడే, కానీ ఆ కాలంలో వాళ్ళ యాజకులు, వాళ్ళ యొక్క బోధకులు అందరూ కూడా గమనించండి, అందరూ కూడా వాక్యాన్ని విడిచిపెట్టారు. వారు నమ్మలేదు వాక్యాన్ని. ప్రభు వాక్యాన్ని కలిగి ఉన్నామని అనుకున్నారు, కానీ ఒకరికి తన ఎదుట సరైనదిగా కనబడేది తుదకు అది మరణానికి దారితీస్తుంది. వాళ్ళ దృష్టిలో సరిగా ఉన్నారనుకున్నారు, కానీ అది వాళ్ళు నడుస్తుంది మరణంలో. గమనించని, ఎందుకనగా వారు తప్పిదంలో ఉన్నారు. వారు తప్పిదంలో ఉన్నామని ఒక వ్యక్తి ఎందుకు అనుకున్నాను, దేవుని ఆరాధిస్తున్నామని అనుకునే ఆ వేలాది బోధకులు, యాజకులు, రాజులు, రాజ్యాధికారులు చెప్పుకొనిస్తున్నారు. ఆయనను వారందరూ తప్పులో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము దేవుల్లో ఉన్నాం, వాక్యంలో ఉన్నాం, దేవుడు మాతో ఉన్నారు అనుకుంటున్నారు. కానీ గమనించండి, వారందరూ తప్పులో ఉన్నారు. వాక్యానికి దూరం అయిపోయారు, దేవునికి దూరంగా ఉన్నారు. అభివృద్ధి కొరకు రాజు వారికి అక్కర్లేదు. వారికి కావలసిన వాడు ఒక ప్రవక్త మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకు, దేవుని యొక్క దేశానికి ఎవరు కావాలంటే అభివృద్ధి చేసే రాజు కాదు, వాళ్ళకి కావలసిన ప్రవక్త. గమనించండి, ప్రవక్త మాత్రమే. ఎందుకనగా నిజ ప్రవక్త ఎద్దకు ప్రభువాక్యం వస్తుంది. ప్రభువాక్యము ప్రత్యక్షత వచ్చును. కొన్ని సమయాల్లో అతని విధానము మీరు చూడాలి. అది ఒక కఠినమైన విధానంగా ఉన్నప్పుడు యాజకులందరూ, బోధకులందరూ, దైవజనులందరూ, ప్రభుత్వం కూడా అతనికి విరోధం అగుతారు. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యం చేత దేవుడు పంపించిన వ్యక్తికి ఆ వాక్యం బోధిస్తున్నప్పుడు అందరూ వ్యతిరేకంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యాజకులందరూ వ్యతిరేకమవుతారు, దైవజనులందరూ వ్యతిరేకమవుతారు, బోధకులందరూ వ్యతిరేకమవుతారు, ప్రభుత్వం కూడా వ్యతిరేకమవుతుంది. ఈ రోజు కూడా నిజంగా దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళందరూ, నిజమైన సేవకుడు కూడా అదే విధమైన కార్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారి జీవితంలో కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవుడు పంపించిన సేవకుడు, దేవుడు అభిషేకించిన సేవకుడు ఆ విధంగా లోకానికి ఉంటాడు, బోధకులకు అదే విధంగా ఉంటాడు. అర్థమైందా? ప్రజలకు అదే విధంగా ఉంటాడు, సంఘానికి అదే విధంగా ఉంటాడు, విశ్వాసులకు అదే విధంగా ఉంటాడు. నిజమైన విశ్వాసులకు కాదు. చూడండి, అంత వ్యతిరేకంగా ఉంటుంది అక్కడ. అతను విరోధం అవుతారు. అయినా కానీ ప్రభువాక్యం ప్రవక్త వద్దకే వచ్చును. ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా కానీ వాక్యం అతని దగ్గరికి వస్తుంది. అందరు చెప్పాలి గట్టిగా చెప్పాలి. దాని రుజువు అదే. ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా వాక్యం అతని దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. అతడే నిజమైన వాక్యంగా ఉన్నాడు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాడంటే అతని దగ్గరే నిజమైన వాక్యం ఉంది. అతని దగ్గరికే దేవుడు వాక్యాన్ని పంపించాడు. అందుకోసం వ్యతిరేకంగా ఉంటారు. గుర్తుపెట్టుకో. ఎందుకయ్యా ఆ విధంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు కఠినంగా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నట్టే అతని వాక్యం అతని దగ్గరకు ఉంది. దేవుడు అతని దగ్గరకు వాక్యం పంపించాడు. అతడే వాక్యం అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. వారి యొద్ద గల అదే పరిశుద్ధ గ్రంథము అతని యొద్ద గలదు. వారి దగ్గర ఉన్న గ్రంథమే ఈయన దగ్గర ఉంటుంది. అర్థమైందా? గమనించండి, అదే పరిశుద్ధ గ్రంథము అతని యొద్ద గలదు, కానీ వాక్యం అతని యొద్ద గలదు. వాక్యం అతని యొద్ద గలదని దేవుడే దాన్ని నిరూపిస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథమే ఇతని దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం ఈయన దగ్గర ఉంది. మరి ఎందుకు ఆయన దగ్గర దేవుని వాక్యం ఉందని దేవుడే రుజువు చేస్తున్నాడు. రుజువు చేయాలి. రుజువు చేసేది ఎవరంటే దేవుడే. దేవునికి స్తోత్రం. అందరు చెప్పాలి గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమోసు దేవుని యొక్క ప్రవక్త, ఒక నిజ ప్రవక్త ఆమోసు గురించి చదివిన వారికి ఆ దైవజనుని యొక్క ధైర్యము, నిర్భయము గురించి తెలియని. దేవునికి స్తోత్రం. దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళు ధైర్యముగా ఉంటారు. హల్లెలూయా. నిర్భయంగా ఉంటారు. ఎవరికి భయపడరు. బోధకులు భయపడరు, యాజకులకు భయపడరు, ప్రజలకు భయపడరు, ప్రభుత్వానికి భయపడరు. దేవుడికి మాత్రమే విలువబడతారు. హల్లెలూయా. దేవుడు చెప్పిందే చెబుతారు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అర్థమైందా?
నిజమైన దైవసేవకుడు, నిర్భయంగా ఉంటాడు. గమన అతడు ఒక చిన్న ప్రవక్తగా గుర్తించబడ్డాడు. అతడు ఎక్కువ కాలం రంగం మీద లేడు. అతడు నిత్యంగా గమనించండి, కొద్ది కాలం ఉన్నాడు. ప్రవక్తలందరిలో భయపడిన వాడు. దేవునికి స్తోత్రం. యోహాను ఉన్నాడు కదా, బాప్తిసం ఇచ్చే యోహాను. ప్రవక్తలందరిలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. భయపడ్డా? దేవుడి చేత పంపించబడిన ప్రవక్తలు, దేవుడు చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుడు వాక్యం ఉన్నవారు ఎవరికి ఎప్పుడు కూడా భయపడరు. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు. ఏ రోజుకి భయపడ్డా? ఏ రోజుకి భయపడ్డా? వారు చేసింది తప్పని చెప్పాడు. హల్లెలూయా. అందరూ పొగిడారు. యాజకులు పొగిడారు, లేవీలు పొగిడారు, బోధకులు పొగిడారు, శాస్త్రులు పొగిడారు, ప్రజలందరూ పొగిడారు. కానీ ప్రవక్త రంగం మీదకి వచ్చే ఆహ్వానం అంటే నువ్వు చేసిన తప్పు అన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి భయం ఉండదు, వాళ్ళు మోమాట పడరు, వాళ్ళు రాజీ పడరు, వాళ్ళు దివ్య ప్రసంగాలు చేయరు, వాళ్ళు బుజ్జగించరు. దేవుడు వాక్యం ఏ విధంగా ఉంటుందో ఉన్నదిగా బోధిస్తారు. ఈ రోజు నిజమైన సేవకుడు కూడా దేవుడు పిలిచిన సేవకుడు కూడా అభిషేకించిన సేవకుడు కూడా వాక్యం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాట్లాడతాడు. హల్లెలూయా. అందరు చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పు హల్లెలూయా. హల్లెలూయా. రాజీ పడరు. బాప్తిసం ఇచ్చేవాళ్ళు రాజీ పడ్డా? నో సార్, ఎవరో తను నువ్వు చేసిన తప్పు, నీ తమ్ముడు భార్యను తీసుకొచ్చి వివాహం చేసుకున్నావు, జాగ్రత్త. నిజం చెప్పినందుకు ఏమైపోయింది? ఈరోజు నీ తల ఎక్కడ పోతుంది? వర్తమానం అంటున్నాం, దేవుడు పిలిచిన అంటున్నాం, మంచిదే. వాక్యం అంటున్నాం, ప్రసంగం చేస్తున్నాం, మంచిదే. నీ తల ఎక్కడ పోయింది సార్? తలలో ఎంట కూడా పోట్లా. అర్థమైందా? పోతుందా? వర్తమానం అంటున్నావు, ప్రవక్త అంటున్నావు, మంచిదే. దేవుడు ఎన్నుకున్నాడు అంటున్నావు, ఏంటి? గమనించు, వాళ్ళు పిలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా రాజపల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ప్రవక్తలందరిలో అసలు భయపడని వాళ్ళు అతను ఒకడు. అతను అభిషేకంతో వచ్చిన ప్రభు ఎలాగ సేవలుస్తున్నాడుతో అతను వచ్చాడు. తాను ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియను. దేవుని యొక్క వాక్యమును వారికి సరిగా చెప్పగల దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమోసు ఒక అరణ్య పల్లె ప్రాంతం నుండి వచ్చాడు. అన్నమగు పట్టణంలోకి వచ్చాడు. పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్పు గట్టిగా హల్లెలూయా. అందరు గట్టిగా తప్పలు కొడతా ప్రభువుకు. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా శివరి యాత్రకు? సిద్ధపడినావా శివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రందరూ సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు? పోతున్న వారిని చూచుటలేదా? పోతున్న
వల్ల నీకు వారి పాఠమే కాదా, గతికి ఉన్న నీకు వారి పాఠమే కాదా, ఈ జీవితం ఇలువై నరులారా రండని చలవైనది దేవుని చలవైనది. హల్లెలూయా హల్లెలూయా. ఆమోసు పల్లెటూరు వాడు, పశువులు కాపరతను, నాగరికత లేని వాడు, అడవుల అరణ్యంలో ఉండేవాడు. దేవుడే అతని దగ్గరకు వచ్చాడు, దేవుడే అతను పిలిచాడు. ఈ రోజు కూడా దేవుని నిజమైన సేవకులు కూడా దేవుడే అతని దగ్గరకు వస్తాడు. వాళ్ళని పిలిచే దేవుడే. మనుషులు పిలితే రాలేదు, సంఘం పిలితే రాలేదు, సంఘం పిలితే ఎన్నుకోలేదు, ప్రజలు ఎన్నుకోలేదు, దేవుడే ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సంఘం ఎన్నుకుంటే కాదు సార్, సంఘం ఎన్నుకోవడం కాదు, నాన్ సెన్స్. దేవునికి స్తోత్రం. దేవుడు ఎన్నుకోవాలి. దేవుడు ఎన్నుకున్నవాడే నిజమైన సేవకుడు. దేవుడు పిలిస్తే నీకెందుకు మనుషులు ఎన్నుకోవడం బుద్ధిహీనుడా, మనుషులు ఎన్నుకోవటం బుద్ధిహీనుడు పని. అర్థమైందా? దేవుడు ఎన్నుకోవాలి. ఎక్కడున్నాడు ఆమోసు? అరణ్యంలో ఉంటున్నాడు. దేవుడి దగ్గరకు అతను వచ్చాడా? దేవుడు అతని దగ్గరకు వచ్చాడా? దేవుడే అతని దగ్గరకు వచ్చాడు. అర్థమైందా? ఇంతకుముందు ఎప్పుడు కూడా అతను అక్కడికి రాలేదు, గ్రామం నుంచి. ఎక్కడో ఆయనకు అరణ్యంలో ప్రార్థిస్తున్నాడు. దేవుడు అతను కలుసుకొని అందముగా కనబడుతున్న ఆ పట్టణము ఎంత చెడిపోయిందో అని చెప్పాడు. దేవుడు వచ్చి, ఆమోసు అందంగా కనబడుతుంది చూడు ఆ పట్టణం, అది ఎంత చెడిపోయిందో చూడు, అక్కడికి వెళ్ళి వాక్యం బోధించమన్నాడు. యెరోబాము ఏలుబడిలో ఒక ముఖ్య పట్టణంగా సమరయ ఉన్నది. ఆ కొండ శిఖరాన్ని మీద ఉదయం నిలబడి ఉన్నాడు. పాతబడిన మురికి పల్లె దుస్తులు, అటు ఇటు తిరుగుతున్నాడు. పాదాలు ధూళితోనున్నాయి. రాత్రి బట్టలతోనే పడుకుని ఉన్నాడు. కాను ఆ రోజు స్నానాల్లో చేసుకునే ఆ నీటి వసతి లేదు. ఆనాటి కాలంలో అవన్నీ కూడా సదుపాయాలు లేవు. కొన్ని దినాల క్రితం బహుశా స్నానం చేసి ఉండొచ్చు, కానీ అది అంతరంగంలో ఉన్న మనిషికి ఏ హాని కలిగించదు. బాహ్యమందు చాలా వరకు అది ఇది వేసుకుంటారు. గమనించండి, స్నానం చేయటం ముఖ్యం కాదు, లోపల ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? రోజు స్నానం చేస్తాం, రోజుకు 3 సార్లు. లోపలంతా చెడిపోయింది, ఉపయోగమే. లోపలంతా కుళ్ళు, లోపలంతా అసూయ, అంతరంగమంతా చెడిపోయింది. అంతరంగమంతా దుర్వాసన, అసూయ, ద్వేషం, కపటము, మోసం, కుయుక్తి, పగ. రోజుకు 3-4 సార్లు చేస్తే ఉపయోగం ఏంటి? అర్థమైందా? అది అంతరంగంలో ఉన్న మనిషికి హాని కలిగించదు. బాహ్యమందు చాలా వరకు అది ఇది వేసుకుంటారు, అంతరంగం ముందు చాలినంతగా ఉండటం లేదు. ప్రతిదినము స్నానం చేయటం, తలను దువ్వుకోవటం, వస్త్రాలు మార్చుకోవటం, సమస్త కార్యాలు మనం ఎంతో శ్రద్ధ వహిస్తున్నాం. కానీ అదేవిధంగా అంతరంగం మంది వెళ్ళి చూసుటకు మార్గమున అదే పాత పాప వస్త్రాలు ధరించుకొని పనికిరాని కార్యాలు చేస్తాం. లోపల మాత్రమో పనికిరాని పాప కార్యాలు చేస్తుంటాం. పరిశుభ్రంగా ఉంచుకోం లోపల, అదే పాత కార్యాలు. పైకి మాత్రమో చక్కగా తల దూకుంటాం, మంచి వస్త్రాలు వేసుకుంటాం. ఉపయోగం ఏంటి? అర్థమైందా? పనికిరాని సిద్ధాంతాలతో, మూఢభక్తితో, దుర్గంధతో నిన్న ఆత్మను కలిగి ఉంటూ దాని గురించి శ్రద్ధ లేకుంటుంటాం. లోక కార్యాలంటే ప్రత్యేకించబడటకై దానికి వాక్యము నీటితో ఉదక స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. అది చేయట్లేదు. ఉదక స్నానం చేయాలి వాక్యంతో. అంతరంగంలో ఉంటే ఆ మురికి, ఆ చెత్త, ఆ కుళ్ళు, వాటిని తీసివేసుకోవాలంటే ఆ దేవుని యొక్క వాక్యము వల్లే ఉదక స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యంతో కడగబడాలి, వాక్యంతో శుద్ధీకరించబడాలి, పాప పరిహారం చేయబడాలి. హల్లెలూయా. అతను ఆ కొండపై నిలబడ్డాడు, ఆ పట్టణాన్ని చూస్తున్నాడు. కళ్ళలో కూడా చూడండి, అందగా ఆధునికమైనటువంటి చూస్తున్నాడు. ఇశ్రాయేలు గొప్ప ఔనిత్యాన్ని చూస్తున్నాడు. దాని చుట్టూ ఉన్న దేశాలతో అది స్నేహబంధాలు కలిగి ఉన్నది. అలాగర్థమైన అందమైన వస్త్రాలతో స్త్రీ పురుషులు ధరించుకుని ఉన్నారు. సుఖభోగంతో తొలగదూస్తున్నారు. పరుగు పందాలు, ఆటలు సమస్తంగా నిర్వహిస్తున్నారు. అతను కళ్ళు చుట్టూస్తున్నాడు. వాటన్నిటిని చూసి కళ్ళు చుట్టిస్తున్నాడు ఆయన. కళ్ళను కూడా ఎర్రగా మారిపోయి దేవుని స్తోత్రం. ఆ పట్టణం అందంగా ఉన్నందుకు కాదు. గమనించాలి. కొందరు ఆ పట్టణాన్ని చూసి సంతోషిస్తున్నారు, కానీ ఇతను చూసేది ఆ పట్టణమే కందన్న కాదు. మరి ఏం చూస్తున్నాడు చూడండి. ఆయన ఏం చూస్తున్నాడు? దైవాభిషేకం గల ప్రవక్త యొక్క కన్నులు
ఆ యాత్రికుల కన్నుల వలె దాని అన్నాన్ని చుట్టలేదు. దేవుని చేత దీవించబడిన జనులైన వీరు ఎంత నైతిక పతనావస్థలో ఉన్నారో చూడండి. ఆయన ఏం చూస్తున్నాడు? బాహ్య సంబంధమైన అన్నాన్ని పట్టణాలను చూడలేదు, వాళ్ళ వస్త్రాలను చూడలేదు, వారి ఆటలను చూడలేదు, వారి నాట్యాలను చూడలేదు, ఆ కల్చర్ను చూడలేదు. ఏం చూస్తున్నాడంటే గమనించండి, దేవుని చేత దీవించబడిన జనులైన వీరు ఎంత నైతికంగా పతనావస్థలో ఉన్నారో అందమును అతడు చూచట్లేదు, అందం చూసి అతడు కళ్ళు చిట్టించట్లేదు. ఆ జనుల యొక్క అసభ్యత, చెడుతనం చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారమని చెప్పుకొనిస్తున్నారు. ఆ విధంగా వారు ప్రవర్తించవచ్చునా? దేవుని చేత పిలువబడ్డ వారని, దేవుని ఎన్నుకున్న ప్రజలని అనుకుంటున్నారు కదా, కానీ వాళ్ళు ఎంత చెడిపోయారు, ఎంత పతనావస్థలో ఉన్నారు చూడండి. సింహం గర్జించగా భయపడిన వాడెవడు? దేవుడు పలకగా ప్రవశించిన వారెవరు? అతను ప్రశ్నించడం ఆశ్చర్యం లేదు. చెడుతనమును దుస్థితిని అతను చూస్తున్నాడు, అతనికి అదే కనబడుతుంది. అతను ఏం చూస్తున్నాడు? చెడుతనాన్ని, దుష్ప్రవర్తనను, పాపాన్ని చూస్తున్నాడు. వారి అందాన్ని చూడట్లేదు, వాళ్ళ వస్త్రాలు చూడట్లేదు, వాళ్ళ నాగరికతలు చూడట్లేదు, వాళ్ళ ఆటలను చూడట్లేదు, ఆ భౌతికమైన కార్యాలు చూడట్లేదు. వాళ్ళ పతనాన్ని చూస్తున్నాడు, వాళ్ళ పాపాన్ని చూస్తున్నాడు, వాళ్ళ చెడుతనాన్ని చూస్తున్నాడు. ఈరోజు కూడా నిజమైన సేవకుడు సంఘంలో ఏం చూస్తాడంటే, సంఘం బిల్డింగ్ను చూడడు, అన్నాను చూడడు, జనాన్ని చూడడు, గుంపును చూడడు. దేవుని ఇదేం చూస్తాడంటే ప్రజల్లో ఉన్న ఆత్మను చూస్తాడు. ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని చూపిస్తున్నారు, ఎలాంటి భక్తిని కలిగి ఉన్నారు, ఎలాంటి కార్యాలు చేస్తున్నారు, అదే చూస్తాడు నిజమైన సేవకుడు. హల్లెలూయా. అర్థమైందా? గుంపును చూడడు, చర్చి బిల్డింగ్ను చూడడు, లోకంలో ఉన్నట్టు చూడడు, అంతరాత్మను చూస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రవర్తన చూస్తున్నాడు, వారి చెడుతనాన్ని చూస్తున్నాడు. అది అతను ఆకర్షించలేదు, అతని ఆత్మకు జబ్బును అది కలగజేసింది. ఎందువల్ల? అతను ఒక ప్రవక్త. దేవుని ఆశీర్వాదం ఏంటో అతనికి తెలియను. దీవెన అనగా ఏమిటో అతనికి తెలుసును. ఆశీర్వచనం జనుట్లు ప్రవర్తించుదరో ఎరుగును. ఆనాడు నిజమొక దీవెనను అపవాది మార్చివేసి అది నైతిక పత్రాన్ని ఇచ్చినది. దెయ్యం మార్చేసింది, నిజమైన ఆశీర్వాదాన్ని తీసేసింది, నిజమైన దీవెనలు మార్చేసింది, పత్రాన్ని తీసుకొచ్చింది. మారు మనసు లేని ప్రజల కళ్ళు దాన్ని చూసి మోసపోతున్నాయి. ఏ ఆశీర్వాదం అనుకుంటున్నారు? బాహ్య సంబంధమైన కార్యాలను చూసి, పెద్ద బిల్డింగ్ను చూసి, పెద్ద మందిరాలను చూసి, పెద్ద జన గుంపును చూసి, పెద్ద అందమైన ప్రజలను చూసి, వచ్చే సంఘానికి వచ్చేటువంటి ప్రజలను చూసి, వారి స్టేటస్ను చూసి, వారి విధానాలను చూసి, వాళ్ళ చదువును చూసి, వారి గొప్పతనం చూసి ఇదే గొప్ప అనుకుంటున్నారు. కారణం ఏంటంటే మారు మనసు లేనటువంటి అర్థానికి స్తోత్రం. మారు మనసు లేని ప్రజల కళ్ళు దాన్ని చూసి మోసపోయినాయి. మారు మనసు పొందితే, శుద్ధీకరించబడితే వారి జీవితం అర్థమైతే దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది బాహ్య సంబంధమైనది కాదు, దేవుడికి కావాల్సింది బాహ్య సంబంధమైన కార్యాలు కాదు, దేవుడికి కావాల్సింది అంతరంగ స్వభావము, అంతరంగ శుద్ధీకరణ కావాలి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటికి ఇది ఎంత సాదృశ్యంగా ఉందో చూడండి. బోధకులు వేదికల మీదకి వెళ్ళి నిలబడి ఈ ప్రపంచం యొక్క పాపాన్ని, చెడుని చూసి ప్రజల వ్యవహార తీరులను గమనించి వారిని ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు చూడండి, ప్రజలు, బోధకులు చూడండి, వేదికల మీదకి ఎక్కి ప్రసంగాలు చేస్తూ వారి పాపాన్ని చూసి, వారి చెడుతనాలను చూసి, ప్రజల వ్యవహార తీరును గమనించి వారిని ఆశీర్వదిస్తున్నారు. వారి పాపంలో ఉన్నా, వారి చెడుతనంలో ఉన్నా వారిని ఏం చేస్తున్నారు? వాళ్ళని దీవిస్తున్నారు. పాపంలో దీవిస్తావా? చెడుతనంలో జీవిస్తావా? వారిని గద్దించాలి, వాక్యాన్ని బోధించాలి, వాక్యం ద్వారా సరిచేయాలి, క్రమాన్ని చెప్పాలి. కానీ ఈరోజు బోధకులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మాకెందుకు బ్రదర్? మాకు మందిరానికి వస్తే చాలు, మాకు కానుకలు ఇస్తే చాలు, మాకు దశమాగులు ఇస్తారు, మాకేం పని? అలా చెప్పామనుకో, వీళ్ళందరికీ నోరు కుదరదు, తొందర ఎక్కువ. అర్థమైందా? వాక్యాన్ని ఉన్నదన్నప్పుడు చెప్తే ఏమంటారు? నోరు కుదరదంట. ప్రవర్తన ఉండదు తెలుసా? అలా మాట్లాడేవాడు శిశిగాడు. ఈ వర్తమానంలో చెప్పాడు ఆయన. వారి సంఘ సభ్యులు లేదా వారి శాఖ సభ్యులు నా ప్రాణం దాన్ని నా గ్రహించలేకున్నది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఆత్మ ఒక నిజ దేవుని ప్రవర్తన తాకినప్పుడు అతని వాక్యమును ఎత్తి చూపును. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఒక నిజమైన ప్రవర్తన తాకినప్పుడు అతని వాక్యాన్ని ఎత్తి చూపుతాడు.
హల్లెలూయా. నేను విమర్శించట్లేదు, కానీ వీటిని చూస్తూ ఎట్లు ఒకడు శాంతంగా ఉండగలడు? ఎన్ని కార్యాలు చూస్తా అంటున్నాడు. నేను విమర్శించట్లేదు, కానీ ఈ కార్యాలను చూస్తా ఎట్లా ఉంటాడు ఆయన? ఎట్లా శాంతంగా నెమ్మదిగా ఉండగలడు? అటువంటి స్థితిని చూసి క్రీస్తు దాసుడని చెప్పుకోవాల్సిన వ్యక్తి చెప్పకుండా ఉండగలనా? నిజమైన సేవకుడు క్రీస్తు దాసుడని చెప్పుకుంటూ ఈ కార్యాలు చెప్పకుండా ఉంటావా? మరి చెప్పట్లేదంటే అర్థమేంటి? క్రీస్తు చేత పంపించబడ్డామని, దేవుడు అభిషేకించిన సేవకుడమని, దేవుడు పిలిచిన సేవకుడని చెప్పుకుంటా నువ్వు తప్పు అని చెప్పట్లేదు, ఒప్పు అని చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటే? శాఖ ఏమన్నా నాకు లెక్కలేదు, దేవునికి స్తోత్రం. సంఘం ఏమన్నా నాకు లెక్కలేదు, అందుకే నేను వాటికి చెందలేదు. సంఘం ఏమనుకున్నా పర్వాలేదు, విశ్వాసులు ఏమనుకున్నా పర్వాలేదు, శాఖ ఏమనుకున్నా పర్వాలేదు, సంస్థలు ఏమనుకున్నా పర్వాలేదు, నేను దేవుడు చెప్పిందే చెబుతా. హల్లెలూయా. అందుకే నేను వాటికి చెందలేదు. వారు నిన్ను ముందు బయటకు తన్నుదురు, కానీ దేవుని వాక్యం ముందు ఉండును. నన్ను సంఘంలో చిరట్టి వేసినా, నన్ను వారి ప్రజలను తన్నినా, దేవుని వాక్యమై ముందుంటుంది. దేవుని మహిమ కలుగును గాక. నీవు వర్తమానికునివైతే నువ్వు చెప్పవలసింది ఒకటి ఉన్నను, ఈ వాక్యమునకు ఏరైనది నువ్వు చెప్పిన సో నువ్వు దేవుని నుండి వచ్చిన వాడు కావు. దేవుడు చెప్పిన వాక్యానికి నువ్వు భిన్నంగా చెబుతున్నావు అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి పంపించబడిన వర్తమానికుడు కావు. నువ్వు ఒక శాఖతో ఒప్పందం చేసుకున్నవాడివి, సిద్ధాంతంతో ఒప్పందం చేసుకున్నవాడివి. దేవుని యొక్క వర్తమానికుడు దేవుని వాక్యం కలిగి ఉండను. దేవుడి చేత పంపించమన్న వర్తమానికుడు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ఉదయం మనం గమనించండి, దేవుడి చేత పంపిస్తే నిన్ను దేవుని వాక్యాన్ని కలిగి ఉంటా. దేవుడి చేత పంపించబడ్డామని చెప్పుకుంటూ సంస్థతో కలిసి ఉంటున్నామంటే, శాఖతో సంబంధం కలిగి ఉన్నామంటే, ప్రజలను హెచ్చరించట్లేదంటే, వాక్యాన్ని ఉండదంటే చెప్పట్లేదంటే నువ్వు దేవుడి చేత పంపించబడ్డవాడు కాదు. అతని ఎంతో దేవుని వాక్యం ఉంది. అతను ప్రభు యొక్క నిజ ప్రవక్త, వాక్య ప్రత్యక్ష కలిగిన వాడు. గమనించండి, వారు ఏం చెప్పినా ఆమోసు లెక్క చేయలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా అంతే నిజమైన సేవకుడు ఎవరు ఏమనుకున్నా ఎవరి మాట తీసుకోడు. నిజ ప్రవక్త మార్గం అది. హల్లెలూయా. ఆ పట్టణం చూస్తా గమనించండి, కళ్ళు తలను ఊపి అవన్నీ చూసి తల ఊపుతున్నట్ట. అర్థమైందా? కళ్ళు చిట్లించి సొక్కా చేతులు పైకి లాగి, అర్థమైందా? తన ముఖం మీద చెమట తుడుచుకొని మురికితో ఎర్రని సూర్యుడు అతను బట్టతలపై ప్రకాశిస్తుండగా అతని ఎలాడుతున్న గడ్డను సవరించుకుంటూ వేదన వెళ్ళగొరుకును. దేవునికి స్తోత్రం. ఆ పట్టణ అందం అతనికి కనబడదు. అతడు పాపాన్ని చూస్తున్నాడు. అందాన్ని చూడట్లా, ఏం చూస్తున్నాడు? పాపాన్ని చూస్తున్నాడు. అది అతనికి ఆనందం కలిగించును, అది అతనికి రోత పుట్టించును. గమనించండి, ఇశ్రాయేలుడుగా నేను నా దేశ అభివృద్ధిని చూసి గర్విస్తున్నానని అతను ఎందుకు పలకలేదు? నేను కూడా ఇశ్రాయేలునే కదా, నా దేశాన్ని చూసి నేను ఎందుకు గర్వించట్లేదంటే అది పాపంలో ఉంది, దేవుని వాక్యానికి దూరంగా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి ఒక నిజ ప్రవక్తగా ఉన్న అతడు ఎలాగూ ఆ మాట పలకగలడు? ఆ కార్యము నిమిత్తం ఏమి సంభవించబోతుందో దాని ఫలితం ఏమిటో అతను ముందే ఎరుగును. గమనించండి, ఈరోజు దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, ఎవరైనా ఒక బిషప్ అతను ఎదుర్కొని అతను సంధించి ఇప్పుడు ప్రభు యొక్క ప్రవక్త అని అడిగితే నువ్వేం చెప్పాలో మరి నువ్వేం చెప్పకూడదు నేను నీకు చెప్పుదును అని చెప్పినలా అతడు దానిని ఆలకించుని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి బిషప్కి వచ్చి అబ్బాయి నువ్వేం చెప్పాలో ఏం చెప్పకూడదు నేను చెబుతారా అని కనుక చెబితే అన్న అర్థమైందా? అతడు దాన్ని ఆలకించుని నువ్వు అనుకుంటున్నావా? అతడు చెప్పింది ఆలకిస్తాడు అనుకుంటున్నావా? వచ్చి మా సంస్థలో చేరుము, నీ కోటాలకు మేము సహాయం చేస్తాం అని అతడు చెప్పినా కానీ దాన్ని ఆ ప్రవక్త ఆలకించుని నువ్వు అనుకుంటున్నావా? లేదు. ఆ విధంగా అతడు ఎప్పుడు చేయడు. దేవునికి స్తోత్రం. అంతే చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అయ్యా మా సంస్థలో చేరు, మీకు సహాయం చేస్తా, మీ కోటలకు సహాయం చేస్తా, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, నీకు హోదా ఇస్తాం, నీ దగ్గర చేస్తామంటే అతను అంగీకరిస్తాడా? అలా అంగీకరించడం. దేవునామన మహిమ కలుగును గాక. దేవుని చేత పంపబడిన వాడు, గమనించండి, వాడి సహారం అతనికి అవసరం లేదు. అతనికి దేవుని వాక్యం అన్నదే,
దేవుడి చేత పంపించబడిన వ్యక్తికి దేవుడే సహాయము. మనుషుల సహాయం అక్కర్లేదు, సంస్థల సహాయం అక్కర్లేదు, శాఖల సహాయం అక్కర్లేదు. దేవుడు వాక్యం ఉంది అతనికే. దేవుడు నామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ప్రవక్తనైనా చూడండి, ఏ అపొస్తలులైనా చూడండి, ఏ నిజ దేవుని సేవకులైనా చూడండి, వారికి వాక్యం తప్ప అనగా దేవుడు తప్ప ఎవరి సహాయం అక్కర్లేదు. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అతను నిజ ప్రవక్త. అతడు ఎవరు అనుకున్నావు? దేవుడు నిజ ప్రవక్త. అర్థమైందా? చూద్దాంక. ఆ సుందరమైన పట్టణం అతను చేర్చుకుంటుందా? అతను చెప్పిన మాటల ఆ స్త్రీలు పురుషులు వింటారా? ఆలకించుదురా? ఆ యాజకులు అతని మాట విందురా? వినరు. ఎందుకనగా సంస్థ నుండి అతనికి సిఫార్సులు పత్రం లేదు. పరిశీలనను పంపిరని అతనికి చెప్పజాలడు. సద్దుకీలను పంపిరని చెప్పలేడు. ఏ అధికారిని పత్రాలు అతనికి లేవు. అతని యొద్ద ఏది లేదు. ఏ గుంపుకు చెందిన సవాసు కార్డు లేదు. అతని యొద్ద ఏది లేదు. అతని కోటాలు ఏర్పాటు చేయటకు ముందుకెళ్ళిన వారెవరు లేరు. అతని కోటాలు ఏర్పాటు చేయటకు ఏ పరిశీల వారు ఐక్యము చేయరు. ఏ సేవకుడు అతనికి సహకరించడం. ఎవరు అతని దగ్గరకు రారు. ఎవరు అతను ఎరగరం. అతను ఎవరికి తెలియడం. అతనికి ఏ సహాసం కార్డు లేదు. ఏ అధికార పత్రం లేదు. ఎవరి యొక్క సిఫారసు అతనికి లేదు. కానీ అతనికి ప్రభువు ఇలాగ సెలవిస్తున్న వాక్యం ఉన్నది. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరి సహకారం లేకపోయినా, ఎవరి సహాయం లేకపోయినా, ఏ అధికార పత్రం లేకపోయినా అతనికి ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉన్నది. హల్లెలూయా. ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడని వాక్యం ఉంది. నిజ ప్రవక్త విధానం అదే. నిజ సేవకుడి విధానం అదే. ఎవరి సహాయం అక్కర్లేదు, ఎవరు ప్రోత్సాహం అక్కర్లేదు, ఎవరి కింద అతను ఉండడం. అర్థమైందా? దేవుడి వాక్యం అన్నది. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అతను ప్రభు ఎలాగ సెలవిస్తున్నాడో వాక్యాన్ని కలిగి ఉన్నాడు. మానవ నిర్మిత పద్ధతులకి అతను వేరైనది. అతనికి అదే అవసరం. వాక్యమే. గమనించండి, మానవులు కల్పించిందని అతనికి అవసరం లేదు. మానవుల బోధన అతనికి అవసరం లేదు. దేవుడి వాక్యం అతనికి ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. కనుక నిజ ప్రవక్త యొక్క మార్గం అది. ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నిజమైన ప్రవక్త యొక్క మార్గం చూడండి. జుట్టు కత్తిరించుకున్న ప్రతి స్త్రీని అతను ఖండిస్తాడు. అతని ప్రవక్త కనుక దాన్ని తప్పు అంటాడు. అది వాక్యం, నువ్వు యెజబెలువి అని అతను చెప్పును. వాడితో కరుగ్గా మాట్లాడతాడు. ఎందువలన అతను ఒక ప్రవక్త. అతని వాక్యంతో నిలిచి ఉండను. అది వాస్తవం. వారు అతన్ని ఆపగలరని తలుస్తావా? లేదయ్యా, ఆపలేరు. అతను వారు పిచ్చివాడందరు. పరిశుద్ధ గ్రంథంలో ఆ పాత్ర పౌలు బలి అతను స్త్రీ ద్వేషకుడని వారు అంటారు. చూడండి, దేవుడి వాక్యం ఏం చెబుతుందో ఆ విధంగానే అతను బోధిస్తాడు. అతను పిచ్చివాడన్నా, అతను మూర్ఖుడన్నా, నారాయణకారాల పేర్లు పెట్టి పిలిచినా అతను ఎన్నడూ భయపడ్డావు. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అతను దేనికి భయపడ్డాడు? నువ్వెంత పరిశుద్ధంగా జీవించవాలని ప్రయత్నించినా కానీ దానితో వారికి ఏం సంబంధం లేదు. దేవుని వాక్యం నిరాకరించి దాని వరుసలోకి నువ్వు రానంత కాలం పాపివే. ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, వాక్యపు వరుసలోకి రానంత కాలం నువ్వు పాపివే. గుర్తుపెట్టుకో. ఎంతగా నీతిగా మాట్లాడినా, ఎంత నీతిగా చేసినా వాక్యపు వరుసలోకి రానంత కాలము పాపి, ఒక అవిశ్వాసమే. ఆయన అలాగే చెప్పాడు. గమనించండి, అతడు ఒక ప్రవక్త. ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం ఆ విధంగానే ఉండను. ఎవరు ఏమనుకున్నా కానీ వారు వాక్యంతో నిలిచి ఉంటారు. అందరు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎవరు ఏమి చెప్పిన అతను వాక్యంతోనే ఉంటాడు. వారి తల్లి అయినా, ఇప్పుడు చూడండి, వారి తల్లి అయినా, వారి తండ్రి అయినా ఏ వ్యత్యాసం చూపరు. అందరూ చెప్పాలి గట్టిగా. గట్టిగా చెప్పాలని చదివితే హల్లెలూయా. అర్థమైందా? వారు ఎప్పుడు వాక్యంతోనే నిలిచి ఉంటారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, బంధువులు కావచ్చు, వారికి లెక్కలేదు. వాళ్ళు జాలు చూపరు. బంధుత్వం ఉండదు, తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. వాక్యమే ప్రథమ స్థానము. వాక్యానికే ప్రథమ స్థానం ఇస్తారు. వాక్యాన్ని కలిగి ఉంటారు. తల్లివైనా ఖండిస్తాడు, తండ్రినైనా ఖండిస్తాడు, అన్నదమ్ములైనా ఖండిస్తాడు, ఎవరినైనా ఖండిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? తల్లిదండ్రులు తప్పు చేస్తే ఊరుకుంటాడా?
అన్నదమ్ములు తప్పు చేస్తే ఊరుకుంటాడా? వాక్యానికి భిన్నంగా మాట్లాడితే, వాక్యానికి భిన్నంగా చేస్తే ఒప్పుకుంటాడా? నో సార్, ఒప్పుకోడు. స్తోత్రం. ఎవరినైనా ఖండిస్తాడు, తప్పులు తప్పు అంటాడు, ఒప్పును ఒప్పు అంటాడు. అదే మన తండ్రి అయితే, మన తల్లి అయితే, నాకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం, నా బిడ్డలకు నా కుటుంబానికి ఒక న్యాయం, సంఘానికి ఒక న్యాయం. ఎంతమంది లేరండి? హలో, వింటున్నారా? ఎంతమంది లేరు? ఒక విషయం చెప్తా. నా భార్య నిద్రపోతుంది అనుకో, చర్చిలోకి వచ్చి నిద్రపోతే ఆమెను ఏమన్నాం, ఉదాహరణ చెప్తాడు, నా భార్య పోదనుకో సాధంగా, అదే విశ్వాసులు పోతే లేపి, అమ్మా నువ్వు వచ్చింది వాక్యం వినటానికి, అది నిద్రపోవటానికి ఉంటావు. మరి నీ భార్యను ఎందుకు నువ్వు లేపో, నీ కొడుకుని ఎందుకు లేపో? ఉదాహరణ చెబుతున్నా. నిజమైన సేవకుడు అట్ట చేయడు. దేవునికి స్తోత్రం. తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, బిడ్డలైనా వాక్యం దగ్గర అందరు సమానమే. హల్లెలూయా. అందరు ఖండిస్తాడు, ఎవరు అతిథులు కాదు. తల్లిని లెక్క చేయడు, తండ్రి లెక్క చేయడు. వాక్యం దగ్గర తప్పును తప్పు అంటాడు, ఒప్పును ఒప్పు అంటాడు. ఎట్టసారి వాక్యానికి భిన్నంగా చేసే ఏం బోధిస్తావు? వేదిక మీద ఉండి ఏం బోధిస్తావు? వాక్యం దగ్గరకు వచ్చి దేవుని చేత పిలువబడ్డాడు అయితే నీ జీవితాన్ని సమర్పించుకొని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని త్యాగం చేస్తానికి స్తోత్రం. దేవుని కోసం త్యాగం చేస్తాం, దేవునికి సమర్పించుకుంటాం, దేవునికి అర్పించుకుంటాం. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా అర్పిస్తాం, నీ భార్యను అర్పిస్తాం, నీ కుమారులను సమర్పిస్తాం, నీ బిడ్డలు సమర్పిస్తాం, నీ కులదాన్ని సమర్పిస్తాం. దేవుని కోసం నిలవజే బ్యాంక్ బ్యాలెన్స్. హలో, చెయ్యో, త్యాగం చేస్తా దేవుని కోసం. అర్థమైందా? ఎవరు ఏమనుకున్నా కానీ వారు ఆకి తెలిసి ఉంటారు. తల్లి అయినా తండ్రి అయినా ఏమి వచ్చేసింది చూపరు. యేసు అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు కూడా అలాగనే ఉన్నాడు. ఆమె ఒక్కసారి కూడా తల్లి అని పిలవలా. పిలిచాడా? మరి అమ్మాని పిలిచాడు కంటే అమ్మాని తెలుగులో బైబిల్లో రాశారు గౌరవార్థంగా. స్త్రీ అని పిలిచాడు. మరేమని ఏమని పిలిచాడు? అదే స్త్రీ. మనం ఏమంటాం? మన తల్లిని పట్టుకొని ఓ స్త్రీ ఇట్రా అంటే ఏమంటాం? మన కళ్ళ తల్లిని పట్టుకొని స్త్రీ అంటే ఏమంటాం? ఈ చూడరు ఎంత పొగరు, ఈ చూడు. వీళ్ళంటాం మళ్ళీ ప్రార్థనా పరులు, భక్తి పరులు. తల్లిని పట్టుకొని ఆమెను ఒక్క తల్లి కూడా ఎక్కువగా ఒక్కసారి కూడా తల్లిగా పిలవలేదు. ఆమె తల్లి కాదు, ఆయన దేవుడు. అర్థమైందా? దేవునికి ఒక తల్లి ఉండదు. ఆయనకు ఆ విధంగా ఉండి నీళ్ళ. అలాగైతే ఆయన తండ్రి ఎవరు? నిజంగా దేవుడికి తల్లి ఉంటే మరి ఆ తండ్రి ఎవరు ఆయనకి? అతడు వారిపై మండిపడి ఖండించును, ప్రతి శాఖను అతడు ఖండించును. ఎందుకనగా అవి ఏమీ వాక్యం మీద నిర్మించబడలేదు. ఏ ఒక్కటి నాకు వాక్యానుసారం మీదుగా కనబడలేదు. వారు శాఖగా మారిన వెంటనే వాక్యానికి విరోధులు అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు వాక్యాన్ని విడిచిపెట్టి శాఖగా మారుతారో వెంటనే వాక్యానికి విరోధం అయిపోతారు. నా సహోదరి సోదరుడా, నిజ ప్రవక్త యొక్క మార్గం అదే. ఆమోసు నిజమైన ప్రవక్త, బాప్తిజం ఇచ్చే ఒక నిజమైన ప్రవక్త. అర్థమైందా? మీకాయా నిజమైన ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం. 400 మంది ఒక పక్కన, ఒక్కడే ఒక పక్కన వాక్యం కోసం. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎవరేమన్నా మాట్లాడుకున్నా పర్వాలేదు, పిచ్చివాడుకున్నా పర్వాలేదు, నిందలు మోపినా పర్వాలేదు, ఏలన చేసినా పర్వాలేదు. ఈరోజు కూడా ఎంత దేవునికి స్తోత్రం. నిజమైన దేవుని సంఘాన్ని, నిజమైన దేవుని సేవకుని నానా రకాల పేర్లు పెట్టి పిలిచిన, ఓ నాన్నకలకు మాట్లాడినా అతను అది నా ఇదేనో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేకా భయపడ్డా? భయపడలా. 400 మంది ఒక పక్కన, ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు. నిజమైన సేవకుడు అయితే దేవునికి స్తోత్రం. నిజమైన సేవకుడు వచ్చి వాక్యం విను. ఎవరు ఎలాంటిదో అర్థం, దేవునికి స్తోత్రం. 400 మంది ఎలా ఉంటుందో ఒక్కడిదే ఎలా ఉంటుందో చూడు.
తీయన బోధన చేయ మాకు, వాక్య చాతులతో మాట్లాడ మాకు, ప్రజలను దువ్వ మాకు, ప్రజలను మభ్యపెట్ట మాకు. తప్పు అని చెప్పు, ఒప్పు నొప్పు అని చెప్పు, వాక్య మాటలని చెప్పు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. స్నేహం కోసము ఇంకొక దాని కోసం చెప్పమాకు, ఏదో నీ స్వలాభం కోసం చెప్పమాకు, నీ మెప్పు కోసం చెప్పమాకు. ఎవరు ఉన్నా నీ పక్షాన లేకపోయినా దేవుడు ఉంటాడు. దేవుడు నిలబడతాడు నీ పక్షాన. ఆమోస్ పక్షాన దేవుడు లేడా? బాప్తిస్మం ఇచ్చే యోహాను పక్షాన దేవుడు లేడా? మేకా పక్షాన దేవుడు లేడా? దానియేలు పక్షాన దేవుడు లేడా? దేవుడు ప్రవక్తల దగ్గర దేవుడు లేడా? అపోస్తలుల పక్షాన దేవుడు లేడా? ప్రథమ పక్షాన దేవుడు లేడా? ఈరోజు నీ పక్షాన దేవుడు ఉన్నాడా? నెమ్మది నీవు నిజంగా వాక్య పక్షాన్ని ఉంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు, నీ పక్షాన ఉంటాడు. వారు కలిగిన వాక్యం నువ్వు కలిగి ఉంటే, వారు నడిచిన మార్గం నువ్వు నడిస్తే, వారికి తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వారు నిన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. వారిలో ఉన్న దేవుడు నీలో ఉంటాడు. వారికి ఏ కార్యం చేసినా నీకు కూడా అదే కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం అదే. మేకా భయపడలేదు, దానియేలు భయపడలేదు, ఏ ప్రవక్తలు భయపడలేదు. దేవుడు ఏం చెప్పమన్నదే చెప్పారు, ఏం పలకమంటే అదే పలికారు. ఓ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నిజ ప్రవక్త మార్గం అదే. దేనిని లెక్క చేయరు, దేనికి లోబడరు, డబ్బును ఆశించరు, పదవులను ఆశించరు, మెప్పును పొందరు. కష్టమైన ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు చెప్పిందే బోధిస్తారు. హల్లెలూయా. అది నిజ ప్రవక్త మార్గం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంత కఠినమైన తప్పు అని చెప్పాడు. శిరసపోయిన ప్రాణపోయిన లెక్క చేయాల. మేకాయ 400 మంది ఉన్న ఒక పక్క లెక్క చేయాల. భయపడలా, దేవుడు చెప్పింది చెబుతా. 400 మందిలో ఒకడు వచ్చాడు, పెద్ద మేకా చెంప మీద కొట్టాడు. దేవుడు ఇటు పరిశుద్ధాత్మ ఇటు పోయింది అంటే, నువ్వు గదిలో దాక్కున్నప్పుడు తెలిసిద్దిలా అన్నాడు. కొట్టినా, శరసాల బంధించినా, ఏం చేసినా వారిలో దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. అలాగే మన ప్రభు దేవునికి స్తోత్రం. వారు అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. వాక్యము ఖండించిన దాన్ని ప్రవక్త ఎట్లు దీవించగలడు? దేవుడు దాన్ని ఖండిస్తే నిజ ప్రవక్తలో ఎట్లా దీవిస్తారు? అయినా అతడు తన సోదరుని బాధపెట్టరాదనుకున్నాను. అయినా అతడు ప్రవక్త కనుక మరే మార్గం లేక అతడు దేవుని యొక్క నిజవాక్యానికి అతడు ప్రతినిధి. ఏ విధంగానైనా అతడు దాని నుండి తొలగడు. నీతి అమ్మడి నీతి, సూత్రమడి సూత్రం వచ్చును. గ్రహించండి, అది నిజ ప్రవక్త యొక్క మార్గం. నిజమైన ప్రవక్తల వాక్యంలో ఉంటారు తప్ప వేరే దాంట్లోకి వెళ్ళరు. దేవునికి స్తోత్రం. గమనించండి, నిజమైన ప్రవక్త ఎప్పుడు వాక్యంలో ఉంటాడు. దేవుడు చెప్పిందే చెబుతాడు, వేరే చెప్పడు. దేవుడు పిలిచాడని, దేవుడు అభిషేకించాడని వాక్యానికి భిన్నంగా చెబితే అది అబద్ధము, అది తప్పు. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా అంతే. దేవుడు ఈ కాలానికి ఏ వర్తమానం ఇచ్చాడు, ఏ బోధ ఇచ్చాడు, ఆ బోధన ఉన్నదట్టుగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఉన్నదన్నట్టుగా బోధించాలి, ఉన్నదన్నట్టుగా చెప్పాలి. అర్థమైందా? కలగలుపులు చేయకూడదు, వాక్యానికి లోకాన్ని చేర్చకూడదు, వాక్యానికి అబద్ధాన్ని చేర్చకూడదు, వాక్యానికి అసత్యాన్ని చేర్చకూడదు. దేవుడు ఏం చెప్పాడు అదే చెప్పు. అది కఠినమైన పరల, అది కష్టమైన పరల, అది ఎంత బాధ అయినా కలిగించిన పరల, అది దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రజల్ని నెట్టివేయచ్చు, ప్రజల్ని హేళన చేయొచ్చు, ప్రజల్ని త్రోసివేయచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను ఎవరు చేర్చుకోవచ్చు. అయినా దేవుని వాక్యం అదే, నిజ ప్రవక్త యొక్క మార్గం అదే. ఈరోజు మన పరిస్థితి ఏంటి? వర్తమానం చెప్పుకుంటున్నాం, వాక్యం 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 అని చెప్పుకుంటున్నాం. మనం అలా జీవిస్తున్నామా? ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం. ఆమోసు పాపాన్ని ఖండించాడు. భౌతికమైన అభివృద్ధిని చూడలేదు, కానీ ఆ దేశం యొక్క పాపాన్ని చూశాడు, దాన్ని గద్దించాడు. కనుక ఈరోజు మనం నిజమైన వాక్యాన్ని కలిగి ఉంటే మనం కూడా తప్పు అంటాం, ఒప్పు అంటాం, సత్యాన్ని ప్రకటిస్తాం, దేవుడు చెప్పింది చేస్తాం, వాక్యాన్నే చేస్తాం, వాక్యాన్నే అమ్మడిస్తాం, వాక్య ప్రకారం చేస్తాం, వాక్యానికి లోబడతాం. దేవుడు ఏం చెబితే అదే ఇస్తాం. దేవుడి మాటలు దించును గాక. అందరూ లేచిన
అందరం మన హృదయాల్ని ప్రభు కప్పు
ఏ ఉన్నతమైన పరిచయ నీచినది కృపయు పరిపూర్ణ ఏర్పాటుకై ఇలసినది కృపయే ఉన్నతమైన పరిచయ నీచినది కృపయే అందరం కృపా కృపా నీ కృపా నీ కృపా అద్భుత గ్లోరీ ఆమేన్. అవును ప్రభా, ఆ కృపే మమ్మల్ని కాపాడింది, ఆ కృపే రక్షించింది, ఆ కృపే విమోచించింది. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంతో మధురమైన స్వరం. అవును ప్రభా, ఆ కృపే మమ్మల్ని కాపాడింది, ఆ కృపే మమ్మల్ని రక్షించింది, ఆ కృపే ఈ స్థితిలో వచ్చింది నాయన, ఆ కృపే విమోచించింది నాయన, ఆ పరలోకాన్ని చేసేది ఆ కృపే నాయన, నీ సారూపులకు మార్చింది ఆ కృపే నాయన. మేము ఈ విధంగా ఉండడానికి ఆ కృపే కారణమైతే, మా కొరకు ప్రాణం పెట్టింది ఆ కృపే, మమ్మల్ని విమోచించింది ఆ కృపే, పాపము నుంచి విడిపించింది ఆ కృపే, పరిశుద్ధులుగా చేసింది ఆ కృపే, నీతిమంతులుగా చేసింది ఆ కృపే. ఆ కృప ద్వారా ఈ విధంగా వచ్చావయ్యా. అయా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయా నీకు స్తోత్రాలయ్యా. మారణ దేవుడా నీకు స్తోత్రాలు, మార్పులేని వాడానికి స్తోత్రాలు, జీవాధిపతి నీకు స్తోత్రాలు, జీవమగల దేవుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు, కరుణానికి స్తోత్రాలు, ఆశ్రయమానికి స్తోత్రాలు, దుర్గమానికి స్తోత్రాలు, శైలమానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా జీవాధిపతి యేసయ్యా, మధ్యాహ్న కాల సమయంలో నాయన ఒక నిజ ప్రత్యేక మార్గం గురించి మాతో మాట్లాడాం తండ్రి. బలపరచండి, వారు ఏ మార్గం నడిచారు మేము కూడా ఆ మార్గం నడచడం సహాయం చేయి. వారు ఎక్కడ రాజీ పడలేదయ్యా, దేనికి ఆశపడలేదయ్యా, డబ్బుకి ఆశపడలేదయ్యా, పేరు ప్రఖ్యాతులకు ఆశపడలేదయ్యా, గొప్పతనాలకు ఆశపడలేదయ్యా, అయ్యా లోకానికి ఆశపడలేదయ్యా, వాక్య ప్రకారంగా వచ్చారు. వాక్యం ఉంది నాయన, ఈరోజు మాలో వాక్యం ఉంచాం, మాతో ఉంచావయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని దీవించండి, వచ్చిన బిడ్డలను దీవించండి, ఎత్తబడిన వర్తమానం బిడ్డల హృదయం నీరు గట్టి ఫలింపు చేయండి, బలపరచండి, కుటుంబాల బిడ్డలు దీవించండి, ఎత్తబడి విశ్వాసం దయచేయండి, ఆశీర్వదించిన ఆయన దొట్టిలకుండా పడిపోకుండా కాడాపడి తిరిగి వెళ్ళి తనకు తోడుగా నడిపించమని, వచ్చే పునరుద్ధాన వరకు మీరు ఎక్కడ చాటును భద్రపరచమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించిన గాక. మీరందరూ చేసిన ప్రార్థనే మరొకసారి పట్ల